హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 18. నుదుట నా కుంకుమ పెట్టి తన చేతిలో ఉన్న ప్రసాదం అతని నోట్లో పెట్టింది. దానికి ఆదిత్య నవ్వుతూ ఆమె వైపుకి చూసి, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటి అన్నట్టు అతడి వైపుకు చూసింది కీర్తన. "ఉమ్, ఏదైనా సరే నాకు డైరెక్ట్ గా చెప్పడం ఇష్టం కీర్తన. నీకు తెలుసు కదా, నాకు ఈ ముసుగులో గుద్దులాట అంటే ఇష్టం ఉండదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం కీర్తన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చాలా ఫ్రాంక్ గా విషయం చెప్పాడు ఆదిత్య. ఆ మాట వినగానే కీర్తన ఒక్క క్షణం అతడి వైపుకి అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉంటే ఆదిత్యకు భయం వేసింది. చూడు, నేను నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాను, అంతేగాని నిన్ను బలవంతం చేయటం లేదు. నిర్ణయం ఏదైనా సరే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను, అంతేగాని ఖచ్చితంగా చెయ్యాలని మాత్రం నేను చెప్పను అంటూ ఆమెను కొంచెం కూల్ చేయడానికైతే ప్రయత్నించాడు. కీర్తన అటువైపుకు ఒక క్షణం చూసి, సారీ ఆదిత్య, నిజంగానే నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు. ఆ మాటకైతే ఆదిత్య చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. నిజంగానే నువ్వెప్పుడు నన్ను ప్రేమించలేదా అని కీర్తనని అడిగాడు. కీర్తన, నేనే కాదు, ఏ అమ్మాయి కూడా నిన్ను ఎందుకు ప్రేమిస్తుంది చెప్పు. ఒకసారి నిన్ను నువ్వు చూసుకున్నావా ఎలా ఉన్నావు అనేది? మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా పోషిస్తావు? సరే, అది వదిలేసి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటాం అనుకో. కాకపోతే మరి నిన్న నువ్వు బిహేవ్ చేసావు చూడు, అలాగే ఎప్పుడు రౌడీలానే ఉంటావు. ఎప్పుడు ఏ కేసులోకి వెళ్ళి ఇరుక్కుంటావో అనేది తెలీదు. ఎప్పుడు ఎవరితో గొడవ పడతావో కూడా తెలీదు. ఇంటికి కట్టగా వస్తావో రావో కూడా తెలీదు. వచ్చిన ఏ కండిషన్ లో ఉంటావో కూడా తెలీదు. నీలాంటి అబ్బాయిని చేసుకుని ప్రతి క్షణం చేస్తూ నేను బ్రతకలేను ఆదిత్య, నా వల్ల కాదు అసలు. ఆ మాటకి తెలియకుండానే ఆదిత్యకి కోపం బాధ వచ్చింది. చూడు, అనవసరంగా మాట్లాడుకొని అన్నాడు గట్టిగా. ఇదిగో ఇదే ఇదే నేను చెప్పేది. ఈ ఆవేశం, ఈ కోపం అర్థం లేనివి. నీ అహంకారం, ఈగో, దానికోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. నీలాంటి వాడితో అసలు ఫ్రెండ్షిప్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ అనుకోకుండా జరిగిన పరిచయం ఇంతవరకు వచ్చింది కాబట్టి కనీసం స్నేహంతో అయినా నువ్వు మారతావేమోనని అనుకున్నాను. కానీ నువ్వు ఏకంగా ప్రేమ విషయం వరకు వచ్చేసావు. ఐ డోంట్ లైక్ యూ ఆదిత్య. నీకు ఆ విషయం స్పష్టంగా చెప్పాలి అనుకున్నాను. నువ్వు అసలు నాకు కరెక్ట్ మ్యాచ్ కానే కాదు. నువ్వు సూటబుల్ కానే కాదు. నా ఫ్రెండ్షిప్ కావాలి అనుకుంటే ఈ టాపిక్ ని మన మధ్య ఇంకెప్పుడు రాకుండా చూసుకో, లేదా ఇక ఇక్కడితో నీకు నాకు గుడ్ బై అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది కీర్తన. ఇక తను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆదిత్య షాక్ అయినట్టు అలాగే నిలబడిపోయాడు. అతడికి అసలు ఏమీ అర్థం కాలేదు. కీర్తన తన గురించి ఇలా మాట్లాడగలుగుతుంది అని అలాగే ఆలోచిస్తూ ఉండగానే ఈలోపు కౌశిక్ వచ్చి అతడు ముందు కూర్చున్నాడు. ఏమైంది, రిజల్ట్ ఏంటి అని ఆదిత్య అతడి వైపుకు అలా చూసి అడిగాడు. ఇందాక తనకు కీర్తనకి మధ్య జరిగిందంతా చెప్పాడు. ఒక్క క్షణం కౌశిక్ షాక్ అయినా, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది, నేను మాట్లాడతాను కీర్తనతో అని అన్నాడు. కానీ ఆదిత్య ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వద్దు, అందులోనూ ప్రేమ విషయంలో కాబట్టి. దీనికి కౌశిక్ నైతే దూరంగా ఉండమని చెప్పాడు. కానీ కౌశిక్ అస్సలు ఒప్పుకోలేదు. తన బెస్ట్ ఫ్రెండ్ గురించి తనకు తెలుసు. కీర్తన చాలా డీప్ గా ఆదిత్యని లవ్ చేస్తుంది. మరి ఎందుకని ఇలా ఆదిత్యతో మాట్లాడింది అనేది అతడికి ఏమాత్రం అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ ఆమె కూడా చాలా ఎదురు చూస్తూ ఉంది, ఆదిత్య ఎప్పుడు తనకి ప్రపోజ్ చేస్తాడో అని. తనెప్పుడు ఎస్ చెప్పాలా అని ఎదురు చూస్తూనే ఉంది ఎప్పటి నుంచో. అందుకే కౌశిక్ కి చాలా కన్ఫ్యూజన్ గా అయిపోయింది, ఎందుకు ఇలా చేసింది కీర్తన అని. ఆ తర్వాత కౌశిక్ కాలేజ్ అయిపోయిన తర్వాత కీర్తనని వాళ్ళ ఇంట్లో కలిశాడు. వర్షాన్ని చూడగానే అలాగే మిస్మరైజ్ అయిపోయి కొన్ని క్షణాలు వర్షాన్ని చూసి సైడ్ కొట్టిన తర్వాత నిదానంగా కీర్తన గదిలోకి వచ్చాడు. కౌశిక్ లోపలికి వచ్చేసరికి కీర్తన చాలా బిజీగా ఉంది. ఆమె వైపుకు చూస్తూ, ఏం చేసావు నువ్వు ఈ రోజు, అసలు నీకేమైనా అర్థమవుతుందా అని అన్నాడు. ఆ మాటకి కీర్తన కన్ఫ్యూజ్ అయ్యి అతడి వైపుకి చూసింది. ఏం చేశాను నేను అని అంటూ, కీర్తన, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఈ రోజు నువ్వు ఆదిత్య ప్రపోజ్ చేస్తే నువ్వు పూర్తిగా అతన్ని రిజెక్ట్ చేసావు చూడు, ఇది అసలు మంచిదే కాదు. ఏం చేసావు నువ్వు, నీకు తెలుసు కదా
ప్రేమిస్తున్నాడు అని. అంతేకాకుండా నువ్వు కూడా అతన్ని అంతే గాఢంగా ప్రేమిస్తున్నావు. ఆ విషయం నాకు కూడా బాగా తెలుసు. మరి మరి ఎందుకని ఇలా చేశావు? ఏమైంది నీకు అని అంటూ ఆమె వైపుకు కోపంగా చూశాడు కౌశిక్. దానికి కీర్తన ఏమీ మాట్లాడలేదు. ఇక రాసే నోట్స్ క్లోజ్ చేసి అతడి వైపుకు చూసింది. కౌశిక్ ఆమె ముందు కూర్చొని, నువ్వు నిజంగానే ఆదిత్యాన్ని ప్రేమించడం లేదా? ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అని అన్నాడు ఆమె వైపుకు చూస్తూ. కౌశిక్ వైపు చూసిన కీర్తన వెంటనే కళ్ళు గట్టిగా మూసి మళ్ళీ అతడి వైపుకు చూసి, ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మామూలుగా కాదు. అతడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా కౌశిక్ ఆశ్చర్యపోయాడు. మరి ఇదంతా ఎందుకు చేశావు? అతడు ఎంతగా ఫీల్ అయ్యాడో తెలుసా? ఎంతగా గాయపడ్డాడో తెలుసా నీ గురించి? తను ఆలోచించి అతడు కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చాయి. ప్రేమిస్తే మరి తనకి చెప్పొచ్చు కదా, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదేం శాడిజం నీకు అని అన్నాడు అతడు. కౌశిక్, నీకు తెలుసు కదా, నాకు ఈ కొట్లాటలు గొడవలు అంటే అస్సలు నచ్చవు. ఆదిత్యను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ అతడు మెంటాలిటీ మార్చాలి అనుకుంటున్నాను. అతడు ఎప్పుడు చూడు ఏదో గొడవకి వెళ్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏమవుతుందో అని నాకు ప్రతి క్షణం కంగారుగా ఉంటుంది. అతడి ఈగో, అతడి కోపం, ఆవేశం అన్నీ తగ్గించాలి. అతడు పూర్తిగా మారాలి. అలా మారితేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అతని ప్రేమ అని ఒక ఆయుధంతోనే అతను మారతాడు, మార్చాలి కూడా. అందుకని అని అంది కీర్తన. కౌశిక్ ఏమీ అర్థం కాలేదు. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అతన్ని ప్రేమించి కూడా ప్రేమించడం లేదు అని చెప్పాను. దానివల్ల అతడు దాని వెనకాల ఉన్న కారణం గ్రహించి దాని గురించి కొంచెమైనా మారతాడేమోనని ఈరోజు నా మనసులో ఉంది కూడా చెప్పాను. నాకు ఎలా ఉంటే ఇష్టమో, ఎలా చూడాలి అంటే ఇష్టమో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మరి చూడాలి అని చెప్పింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ అతడు మారకుండా అలాగే ఉంటే ఏం చేస్తావని అన్నాడు. లేదు కౌశిక్, నాకు ఆది మీద నమ్మకం ఉంది. అతడు ఖచ్చితంగా మారుతాడు. ఎందుకంటే ఆదిత్య నన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడో ఆ విషయం నాకు తెలుసు. అదే విధంగా నేను కూడా, నా మొదటి చివరి ప్రేమ కూడా అతడే. ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. నాకెందుకు ఇదంతా కరెక్ట్ కాదేమో కీర్తన అని అన్నాడు కౌశిక్. లేదు కౌశిక్, ఖచ్చితంగా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మారుతాడు. ఇక కౌశిక్ కీర్తన దగ్గర కాసేపు ఉండి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆదిత్య మాత్రం ఆ రోజు అతడి గదిలో అసలు నిద్ర లేకుండా గడిపాడు. కంప్లీట్ గా కీర్తన ఆలోచనలతో తను రిజెక్ట్ చేసింది అన్న విషయం కూడా అతడు తట్టుకోలేకపోతున్నాడు. మరుసటి రోజు కీర్తనతో మాట్లాడదాం అనుకున్నాడు. నెక్స్ట్ డే ఆదిత్య క్యాంటీన్ కి వెళ్ళేసరికి కీర్తన, కౌశిక్ అక్కడే ఉన్నారు. ఆ రోజు ఎవరూ లేరు, వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలి అనుకున్న ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనకాలే కూర్చున్నాడు. ఆదిత్య రాకముందు మొత్తం వాళ్ళిద్దరూ కలిసి ఆదిత్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అతడు రావడానికి కొన్ని క్షణాల ముందు కౌశిక్ కీర్తన వైపుకు చూస్తూ, నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఒక మంచి స్నేహితుడిగా. కంగారు పడుకు, ఇద్దరూ కలిసి ఆదిత్యని మంచివాడిలా మారుద్దామని అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని ఐ లవ్ యూ చెప్పేసింది. కౌశిక్ కూడా నవ్వి ఐ టు అని చెప్పాడు. అంతకు ముందు వరకు వాళ్ళ మాటలు వినని ఆదిత్య కేవలం వాళ్ళ చివరి మాటలు మాత్రమే విన్నాడు. దానితో అతడు ఒక్కసారిగా మాటలు విని షాక్ అయ్యాడు. అదన్నమాట ఆదిత్య చెవులారా విన్నది. అందుకే కీర్తనని తప్పుగా అర్థం చేసుకున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.